నేను బీటెక్ చేశానండి ఐటీ ఎన్ఆర్ ఆగిరిపల్లె ఇక్కడే లోకలే. నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. 2017 నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పరిగెత్తున్నా, ఇప్పటికీ పరిగెత్తునే ఉన్నా పడి లేస్తూ. నేను 78 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశానండి. రెగ్యులర్ ప్రాజెక్ట్స్, చిన్నవి కాదు, అవన్నీ తీసి మెయిన్ ప్రాజెక్ట్సే 78 చేసాం మనం. నేను ఇందాక చెప్పినట్టండి 2017లో స్టార్ట్ చేశాను. ఇదంతా నేను క్లాసెస్ కూడా చెప్పేవాడిని అండి, సెమినార్స్ ఇచ్చేవాడిని. కంపోస్ట్ యూనిట్స్ ఎలా చేయాలి, గార్డెనర్స్కి ఎలా క్లాసెస్ ఇవ్వాలి, ఈవెన్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్స్ కూడా నేను మైన్యూట్వి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. సో మార్చి వచ్చాను, ఇదిగోండి. నేను ఈ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాను. నేను చదువుకున్నది కాదండి, నేర్చుకున్నది. క్లాస్ రూమ్లో కూర్చొని చదవలేదు, బయట ఎండ్లో నుంచి నేర్చుకున్నది. ఈ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్ వరకు ఎంఓయూ తీసుకునేదాకా ఎంఓయూస్ కూడా ఇచ్చాం మనం. కాలేజీకి, స్కూల్స్కి క్లాసెస్ కూడా చెప్పాం. ఇవి మనం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్స్. ఇక్కడ ఉంది చూసారా, ఇది లేయరింగ్ అనమాట. పేపర్ కింద వేస్తే కిందున్న గ్రౌండ్లో ఉన్న వీడు పైకి రాదు, అది కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఈ గ్రీనరీ లావిష్గా వస్తుంది. వీళ్ళు మా క్లయింట్స్ అండి. గ్రీన్ స్కూల్ పెనలూరులో ఉంది, స్కాట్స్ పైన ఇంటర్నేషనల్ స్కూలు, విఆర్ సిద్ధార్థ. ఇది మేరీ స్టెల్లా కాలేజ్. మేరీ స్టెల్లా కాలేజ్కి మనం పాలీ హౌస్ వేసామండి. విఆర్ సిద్ధార్థకి మనం రీసెంట్గానే ప్రొవైడ్ చేసాం. స్కాట్స్ పైన ఎప్పటి నుంచో మనం సర్వీస్ ఇస్తున్నాం. ఈ గ్రీన్ స్కూల్ అయితే 28 లక్షల ప్రాజెక్ట్ అండి. పింటు ఇది మట్టి దగ్గర నుంచి ఇప్పుడు దాకా మనమే చూసుకుంటాం దీన్ని. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాత్కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. ఆ క్లాత్ చూడండి, దీన్ని జియో క్లాత్ అంటారు. జియో ఫైబర్ టెక్స్టైల్ అనమాట. ఇది నాన్ ఓవెన్, అంటే ఇది మట్టిలో కలవలేదు. 100 సంవత్సరాలైనా కలవదు, 1000 సంవత్సరాలైనా కలవదు. ఇవి పార్టీషన్స్ చేయడానికి. ఇది మనకి బిఆర్టీఎస్ రోడ్లో ఒక స్కూల్ ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ ల్యాండ్ ఎలా ఉందంటే మరీ వర్స్ట్ పొజిషన్ అనమాట. దాన్ని మొత్తం తవ్వేసి మళ్ళీ లాన్ వేయాలని చెప్పారు బయట, ఈవెన్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్లు కూడా. బట్ నేను ఈ టెక్నాలజీ దీన్ని యూజ్ చేసి కింద ల్యాండ్ని పైన ఉన్న ల్యాండ్ని డివైడ్ చేసాం. అంటే ఇక్కడ మళ్ళీ నేను ల్యాండ్ ఇచ్చా, దాని మీద నుంచి నేను ఇలా వేసుకుంటూ వచ్చా. లాన్ ఏజ్ 2 years అవుతుందండి, ఇప్పటికీ కలుపు రాలేదు. ఇదంతా తవ్వక్కర్లేదు. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రోడ్ కన్స్ట్రక్షన్స్లో, ఫామ్ హౌస్లో స్టెబిలిటీ బాగుంటుందండి దీనికి. ఇది పాండ్ అండి, నేచురల్ పాండ్ క్రియేట్ చేసాం. ఇది గ్రీన్ స్కూల్లోనే 0 దగ్గర నుంచి దీని వరకు అక్కడ ఉన్న వాస్తు ప్రకారం సెలెక్ట్ చేసి మనం చేసింది. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు ఇనీషియల్గా జియో క్లాత్ గురించి నాకు తెలియనప్పుడు నేను పేపర్స్ యూజ్ చేశాను ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి. ఆ తర్వాత జియో క్లాత్ తీసాం. ఇది ఇడుపుగల ప్రాజెక్ట్ అండి, ఇప్పటికీ మన క్లయింటే. మీకు చెప్పాను కదా, మేరీ స్టెల్లా కాలేజీలో నేను పాలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేశానని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఐనాక్స్ ఎల్ఈపిఎల్లో నుంచి కనిపిస్తుందండి. ఇది 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా చెక్ చెదరలేదు. మన ఈవెన్ నోవోటల్కి కూడా చేసాం. మెయిన్ ఇదే అండి, టెక్నికల్గా కావాల్సింది ఒక ల్యాండ్స్కేపర్కి ఇండోర్ గార్డెనింగ్కి, అవుట్డోర్ గార్డెనింగ్కి ఏం తెలియాలి, ఏం చూస్ చేసుకోవాలి. రైట్ ప్లాంట్స్ మీకు చెప్పాను కదా ఇందాక, ఇది ఎలానా బతికేసిద్ది, మీరు పట్టించుకోకపోయినా బతికేసిద్ది. అలా చాలా రకాలు ఉంటాయి. సో ఇదే హౌస్ ప్లాంట్స్ ఏంటి, ఇండోర్ గార్డెనింగ్ ఏంటి, దీనికి డిఫరెన్సెస్ ఉంటాయండి. చాలా గార్డెన్స్ ఉంటాయి. ఎంట్రన్స్ గార్డెన్ అండి, బాల్కనీ గార్డెన్ అని, టెర్రస్ గార్డెన్ అని, ఇండోర్ గార్డెన్ అని, ఈవెన్ బెడ్రూమ్ గార్డెనింగ్ కూడా ఉంది, ఈవెన్ రెస్ట్ రూమ్ గార్డెన్ కూడా ఉంటాయి. మనం ఆర్కిటెక్చర్స్కి ప్రొవైడ్ చేసాం, సివిల్ ఇంజనీర్స్కి ప్రొవైడ్ చేసాం, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్కి ప్రొవైడ్ చేసాం, రోడ్ కాంట్రాక్టర్స్కి ఇచ్చాం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చాం, లేఅవుట్ డెవలప్మెంట్ వాళ్ళకి ఇచ్చాం, హాస్పిటల్స్కి, ఇన్స్టిట్యూషన్. వీళ్ళందరూ నేను సప్లై చేస్తానండి, కాంట్రాక్ట్స్ చేస్తాను వీళ్ళకి. వీళ్ళు అంటే ఇది ఆస్క్ కింద తీసుకోండి. థ్యాంక్ యూ. చిన్నగా స్లోగా కొద్ది కంగారుగా చెప్పాను, ఏమనుకోవద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. అలా అని చెప్పి ఏదో మొక్క పేరు అడగండి. ఐఎమ్ నాట్ ఇంటూ ప్లాంట్స్, ఐఎమ్ ఇంటూ ప్రాజెక్ట్స్. అదే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, 2 minutes వాడుకోవచ్చు మనం. నైన్ ప్లాంట్స్ అండి, 9 ప్లాంట్స్ పెడితేనే సరిపోతాయి. అవి ఇండోర్ ప్లాంట్సే. ఈవెన్ 24/7 ఒకేలాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయలేవు అవి స్నేక్ ప్లాంట్స్, జెడ్. స్నేక్ ప్లాంట్స్లో కూడా సెన్సేవేరియా, ఇలా వెరైటీస్ ఉంటాయి. మూన్ షైన్, ఇలా అరేకా పామ్స్, ఇలా మనకి
ఉన్న స్పేస్ బట్టి మనం సైజ్ తగ్గిస్తాం, ప్లాంట్ సైజ్ కూడా తగ్గిస్తాం. ప్రతి ఇంట్లో కూడా ఒక 4-5 మొక్కలు ఉంటాయండి. బేసిక్ ప్లాంట్ ఫుడ్ అంటే ఏమి ఇవ్వాలి? ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎవరికి తెలియదు. వాటర్ అసలు బేసిక్ ఫుడ్ కాదండి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగో అది బ్లడ్డే, దానికి బ్లడ్డే వాటర్ అంటే. సో ఈ బ్లడ్లో మనకి ఏదైతే వైటమిన్స్, న్యూట్రియంట్స్, ప్రోటీన్ ఇవన్నీ ఎలా సప్లై చేస్తుందో ఈ బ్లడ్ అన్నిటికి, సేమ్ వాటర్ అలా సప్లై చేసే మీడియం అండి. మీరు ప్రతిదీ ఇవ్వాలి, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలి, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలి, ప్రోటీన్ కూడా ఉంటుంది. మొక్క కూడా ప్రోటీన్ తింటుందండి, మొక్క కూడా ప్రోటీన్ తింటుంది. ఇవన్నీ మనం న్యాచురల్గా అయితే నీమ్ ఫంగిసైడ్ కింద యూజ్ అవుతుంది అండి. వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు, ఇది కంపోస్ట్, ఈ 3 బేసిక్ అండి. ఇది మామూలు తింటాం, ఇదే ఫుడ్ నిజానికి. డ్రిప్ ఇరిగేషన్ సెటప్స్ మీరు చేస్తామండి, డ్రిప్ ఇరిగేషన్ చేస్తాం. ఆల్సో మాకు ఒక టెర్రస్ ఉంది. సో టెర్రస్ మీద టెర్రస్ గార్డెన్ ఉంటుంది మాకు. ఓకే. దే లైక్ అబౌట్ 250 ప్లాంట్స్ ఉంటాయి. వీటికి మాకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హెవీ బ్యాగ్స్ అయిపోతాయి. గ్రో బ్యాగ్స్ చాలా పెద్దగా ఉంటాయి, అవి మూవ్ చేయడం అవ్వదు. సో దానికి లీకేజ్ వస్తుంది అన్నమాట. మనం అట్లా కాకుండా దానికి ఇప్పుడు లైనర్ వేసాం కదా, ఆ టైప్ లో మనం ఏమన్నా లైనర్ వేసి దాని మీదే మనం ఒక కంప్లీట్ ఏరియాలో చేయొచ్చు అండి. ఫస్ట్ థింగ్ మనం సర్ఫేస్ కాంటాక్ట్ తీసేస్తాం, టెర్రస్ కి అనేది దీనికి స్టాండ్స్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసరికి ఈ డ్రైన్ సెల్స్ అన్నీ ఉంటాయి, అవి యూజ్ చేస్తాను. నేను మీకు విడిగా చెప్తాను. థ్యాంక్ యూ.